అరటి పళ్ళు తినను. ఏమన్నావు? అమ్మామూరి గారు జాగింగ్ మొదలు పెట్టారా? నమ్మలేకపోతున్నాను. అవును, ఈ రోజు నుండి మొదలు పెట్టారు. అవును గాని మిమ్మల్ని మీరు చూసుకున్నారో, ఎలా ఉన్నారో? అలాగే మీరు వ్యాయామం చేసి మీ ఆరోగ్యం గురించి ఆలోచించొచ్చు. అమ్మ బాబాయ్, నా వల్ల కాదు. అలాంటివి నాకు చిన్నప్పటి నుండి ఇష్టం లేదు. కానీ మీరు శరీరానికి ఉపయోగపడేవి ఏదైనా చేయాలి. అయితే మీరు మందు సిగరెట్లు మానేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. నేను వచ్చేసా. లేదు లేదు లేదు, నేనవి మాత్రం అస్సలు ఆపలేను. నాకు అంతకన్నా ఊసిపోయే పనే ఉంది. చెప్పు. కానీ మీరు మందు సిగరెట్లు మానేయడం వల్ల ఇంటి ఖర్చులకి డబ్బులు మిగులుతాయి కదా. ఇంటి ఖర్చులా? అంటే మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామా? ఒక పని చేద్దాం, నేను మందు అలాగే సిగరెట్లు మానేస్తాను. అప్పుడు నువ్వు కూడా నాతో పాటు షాపింగ్ మానేస్తావా? ఏమన్నారు? నేను షాపింగ్ మానేయాలా? దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? కానీ నేనే అలవాట్లు మార్చుకోవాలి అని చెప్పటం అన్యాయం కదా? అవును, మీరు అన్నది నిజమే. అలాగే మన ఇద్దరం కూడా డబ్బు ఖర్చును తగ్గించుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇదేంటి, మనం డబ్బుల కోసం కష్టపడుతున్నామని నాకు ఇంతవరకు తెలీదు. నేనేదో ఒకటి చెయ్యాలి. అరటిపళ్ళు. అవును, నేను అరటిపళ్ళు తినడం మానేస్తే వాళ్ళకు కూడా ఖర్చు తగ్గుతుంది కదా. అమ్మా నాన్న వినండి, ఈ రోజు నుండి నేను మధ్యాహ్నం వేళ అరటిపళ్ళు తినడం మానేస్తున్నాను. ఏంటి? వాడికి అరటి పళ్ళు తినను అని ఎందుకంటున్నాడు? వాడికి ఆరోగ్యం బాగానే ఉంది కదా. వాడు డైట్ చేయడం మొదలు పెట్టాడేమోనండి. నేను వాడిని నమ్మను. ఏదో సరదాకానుంటాళ్లే. ఒకసారి అరటిపండు చూసారంటే వాడింకా ఆగలేడు, వెంటనే తినేస్తాడు. అంతే అయ్యుండొచ్చు. ఏంటి, ఇంకా నువ్వు అట్టి పండ్లు తినవా? ఎందుకలాగా? మన కుటుంబం బాగా డబ్బున్నోళ్ళు అవ్వాలి. అంతవరకు నేను అరటిపళ్ళు కూడా తిన్నాను శపథం చేశాను. ఏంటి, మనం ధనవంతులం అయ్యేదాకా? అవకాశమే లేదు రోబోటాన్. అంటే నిజంగానే మనం పేదవాళ్ళమా? అదేం కాదు, మనం ధనవంతులం కాదు అంతే రోబోటాన్. అయితే నేను అమ్మకి నాన్నకి తప్పకుండా సహాయం చేసి తీరాల్సిందే అన్నమాట. కానీ మనమేం పేదవాళ్ళం కాదు. మనకు కావలసినంత డబ్బు మన దగ్గర ఉంది కదా. కానీ అమ్మ నాన్నల మాట విన్నాను. నాన్న ముందు సిగరెట్ మానేస్తారని, దాని తర్వాత అమ్మ షాపింగ్ మానేస్తారని విన్నాను. కానీ దాని అర్థం మనం పేదవాళ్ళమని కాదు. ఈ పెద్ద మనిషికి విషయం అర్థం కావడం లేదు. కానీ ఏదేమైనా సరే నేను వాళ్ళకి సహాయం చేసి తీరాల్సిందే. రోబోటాన్, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇంకా వెళ్ళి అట్టిపళ్ళు తిందాం. చెప్తుంటే అర్థం కావట్లేదా? నాకేమీ అక్కర్లేదు, దయచేసి నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. అరే రోబోటాన్, ఈ రోబోటాన్ గడికి పిచ్చి పట్టిందేమో. నేను వీలైనంత డబ్బులు వాళ్ళకి ఆదా చేసి సహాయం చేయాలి. కానీ నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాను. ఈ రోజు అరటిపళ్ళు తినేసాకైనా శపథం చేసుంటే బాగుండేది. కాదు కాదు కాదు, నేను ఎలా ఆలోచించకూడదు. నేను నా మాట మీద నిలబడాలి. అరటిపళ్ళు ఆపుకోవాలి. వాడు గాని అట్టుపళ్ళని పట్టుకొని లాగాడా అంటే ఆ రోబోటంగాడు చెత్తలో పడిపోతాడు. ఓహో, అవి నన్ను రమ్మంటున్నాయి. వద్దు, నేను వాటిని ఇప్పుడే త్యాగం చేశాను. నాకు అరటిపళ్ళు అంటే ఇష్టం లేదు. నాకు అవంటే అసహ్యం. ఆహా, అరటి పళ్ళు ఎంత బాగున్నాయో, నేను వీటిని తింటాను. అయ్యో, ఎంత పని జరిగింది. చాలా పాపం ఇదే. ఎవడ్రా ఇలా చేసింది? దమ్ముంటే నా ముందుకు రండిరా. అరే మిమ్మల్ని నాకు అరటిపళ్ళు అంటే ఇష్టం లేదు. అవంటే నాకు అసహ్యం. అయ్యో, ఎంత పని జరిగింది రోబోటాన్. ఏంటి, నువ్వు అరటిపళ్ళు తింటున్నావా? అవును, కనపడుతుంది కదా. నీకు ఒకటి కావాలా? తింటావా? వద్దు, నేను అరటిపళ్ళు తిన్ననే ఇప్పుడే వాగ్దానం చేసుకున్నాను. కానీ నీకు అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం కదరా, ఏం చేస్తావు? అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు నుండి నేను వాటిని మానేశాను. ఈ రోజు నుండి వదిలేశాను. ఓ అలాగా, అయితే నీకు ఇంకా ఎప్పుడు అరటిపళ్ళు వద్దనమాట. అవునరా బాబు, నిజంగానే ఎంత రుచిగా ఉన్నాయో. నాకు వద్దని చెప్పాను కదా. అంటే నీకు అరటిపళ్ళు తినే అదృష్టం లేదన్నమాట. కాదు, అలా కాదు. కానీ నాకంటూ కొన్ని కారణాలు ఉన్నాయి కదా, అందుకని. అబ్బో, ఏంటో అవి? నేను నీకు అవి చెప్పలేను, కానీ నేను అవి తినలేను. అలాగా, అయితే నేను దగ్గరుండి తినిపిస్తాను. తిను 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 తిను. నేను తినను అని చెప్పాను కదా, నన్ను క్షమించు. ఏం జరిగింది రోబోటన్?
నువ్వు ఎందుకని అలా ఉన్నావు? ఏమీ లేదులే హానా. నేను మీ సుమే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నాకు తోడుగా వస్తావా నువ్వు? చెప్పు. ఏంటి మిస్ మీ ఇంటికా? అవును, ఆవిడ గురించి అరటిపళ్ళు దేవుడా వద్దు, నాకు అరటిపళ్ళు కనబడ్డేమో. మీరు దయచేసి పిల్లని మిస్ మీ ఇంటికి పంపించండి ప్లీజ్. నేను అసలు ఇక్కడికి ఎలా వచ్చాను ఇప్పుడు అర్థం కావడం లేదు. రేపట నువ్వు ఎంతసేపు ఎక్కడున్నావు? ఇదిగో అరటిపళ్ళు తీసుకుని తిను. నువ్వలా చేయకూడదు అమ్మ, నాకు తెలుసు మా గురించి మీరు ఎంత కష్టపడుతున్నారు. ఈ రోజు నుండి నేను అరటిపళ్ళు తినడం మానేసి మీకు సహాయం చేస్తాను. అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు? రారా రోబోటన్, మంచి సమయానికి వచ్చావు. చూసావా నీకోసం ఎన్ని అరటిపళ్ళు గెలిచానో? ఇదిగో తీసుకో. వద్దు 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 వద్దు. రోబోటాన్, ఎక్స్ట్రా లాభ్యం ముందు వచ్చి తిను. మన దగ్గర చాలా అట్టి పండ్లు ఉన్నాయి. మొండితనం మాని తిను. అబ్బా, మీ అందరికి ఈరోజు ఏమైంది? నన్ను ఎందుకు ఇలా అట్టిపళ్ళ గురించి ఇబ్బంది పెడుతున్నారు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మొత్తం అన్ని నీ తలకేసి రుద్దుకోరా బాబు. వీడికి అసలు ఏం పట్టిందో తెలియట్లేదే. అసలు వీడికి బనానాస్ అంటే ఇష్టం కదా. అమ్మా నాన్నలు మాకు కష్టం అంటే ఏంటో తెలియనివ్వకుండా మా కోసం ఎంత కష్టపడుతున్నారో కదరా రోబోటాన్. అయ్యా అరటిపళ్ళు వద్దు. నా మీద నాకు ఎట్టి పరిస్థితుల్లో నియంత్రణ ఉండి తీరాల్సిందే. ఇదేందే? ఎవరికి రోబోటంలో ఉన్నాడు? వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడబ్బా? ఆహా, ఎంత బాగుందో, నేను ఆపుకోలేను. అరటిపండు. అయ్యో ఏంటిది? నేను అసలు నమ్మలేకపోతున్నాను. అజారో కుటుంబానికి ఎంత పెద్ద కష్టం వచ్చిందా? అయితే అందుకేనా నువ్వు అరటిపళ్ళు తినడం మానేసింది? అవును, అందుకే. అందుకే నా తోకని కొరికేశాడు వీడు. అర్థమయ్యిందా? ఆ రకంగా మీ కుటుంబానికి సాయం చేస్తావా? అవును, కానీ నాకు ఎప్పుడు అరటిపళ్ళు గుర్తుకు వచ్చిన పిచ్చెక్కుతోంది. అందుకే హానాన్ని సంచిలో పెట్టి మీ దగ్గరకు పంపించేశాను. ఏంటి కాంచి వాళ్ళ ఇంట్లో నిజంగా ఇన్ని కష్టాలున్నాయా? నేను కూడా సహాయం చేద్దాం అనుకున్నాను. అందుకే నేను అరటిపళ్ళు తినడం మానేశాను. రోబోటన్, నువ్వు నా మనసుని కదిలించేశావు. నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు నీకే. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పరిస్థితులు మారే వరకు నేను తగ్గేదే లేదు, అర్థమైందా? నీకు అసలేమైంది రోబోటన్? ఎందుకు అరటిపళ్ళు వద్దనుకుంటున్నావు చెప్పు. మీరు మా గురించి అన్ని త్యాగాలు చేస్తుంటే నేను మీ గురించి ఈ చిన్న త్యాగం చెయ్యలేనా నాన్న? ఏంటిది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు అన్నదానికి అర్థం ఏంటో కొంచెం చెప్పరా? నేను మీ ఇద్దరు మాట్లాడుకున్నది విన్నాను. మా గురించి నాన్న సిగరెట్లు మీరు షాపింగ్ మానేద్దాం అనుకున్నారు కదా, అదే విన్నాను. ఏంటి, నేను మందు సిగరెట్లు వదిలేయటమా? నేను షాపింగ్ మానేయాలా? ఏంటి మీరిద్దరు ఇలా అన్నారా? మేమిద్దరం సరదాగా ఒకరినొకరు ఏడిపించుకున్నాం. నేను మాత్రమే అన్ని ఆనందాలు వదులుకోవాలా? తను కూడా ఏదో ఒకటి వదిలేస్తే న్యాయంగా ఉంటుందని. ఆ మాటలు విని నువ్వు ఇలా చేసావా? ఏంటి సరదాగా అన్నారా? అంతొద్దు, మీరు బాగానే నటిస్తున్నారు. మనం ధనవంతులం కాదని నాకు బాగా తెలుసు. అవును, నిజం చెప్పాలంటే మనం ధనవంతులం కాదు. మీ నాన్న ఇంకా ఎక్కువ సంపాదించి తీసుకొస్తే అప్పుడు బాగుంటుంది కదా. ఏంటి, అది అన్యాయం కదా. అసలు నిన్నాలి, వాడికి సరిగ్గా పెట్టుంటే ఇలా మాట్లాడుండేవాడు కాదు కదా. మీరు అలా మాట్లాడకండి. నా పిల్లలకి నేను ఎప్పుడు కూడా కడుపు మార్చలేదు. ఉన్న దాంట్లో చేసి పెట్టాను. అయితే నేను అనుకునేది నిజమే అన్నమాట. అదేం లేదు, అదంతా అబద్ధం. మీ నాన్న చాలా డబ్బులు సంపాదిస్తున్నారా? అవును, అది నిజమే. నువ్వు దాని గురించి కంగారు పడకు. నిజంగానా? వీళ్ళు నాటకం ఆడుతున్నారు అనిపిస్తుంది. అవును, అది ముమ్మాటికి నిజం. మీ నాన్నకొచ్చే జీతంతో కావాలంటే మనం హైదరాబాద్ లో చార్మినార్, వైజాగ్ వెళ్లి ఒక బీచ్ కొనుక్కోవచ్చు. అంతే కదండి? అంతేగా, మనం ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఏ ఇబ్బంది లేదు. చూడు రోబోటాన్, నువ్వు నా మాట విను. నువ్వు దేని గురించి కంగారు పడక్కర్లేదు. అంటే నేను ఇంకా నా అరటిపళ్ళకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదా? అంతేగా అంతేగా. ఎంత సంతోషంగా ఉందో. ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. మీరందరూ అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇవన్నీ నీకే రోబోటాన్.
ఏంటి ఏం జరుగుతోంది? అంటే అవసరానికి ఆదుకోలేని స్నేహితులు ఉండి వేస్ట్ కదా, అందుకని. మీ ఉద్దేశం? కానీ రోబోటన్ మీకు ఇంకా కావాల్సిన ఏమైనా ఉంటే మొహమాట పడకుండా అడగండి, తెలిసిందా? ఇలా చూడండి, మీరు అస్సలు మొహమాట పడద్దు. అది మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీరు మా దగ్గర దాచడానికి ఏమీ లేదు. రోబోటాన్ మాకు అన్ని చెప్పేశాడు. ఇంట్లో ఇబ్బందులు పిల్లల వరకు వెళ్ళకూడదు. మీరు ఇబ్బంది పడుతుంటే మేము చూడలేం, మీకు మేం సాయం చేస్తాము. రోబోటాన్, నన్ను క్షమించండి. మళ్ళీ బుక్ అయిపోయాను కదా నేను. ఉచిత శిక్షణ ప్రమాదకరమైనది. ఇది సూపర్ కదా. పిల్లలు, ఇప్పుడు మనం అగ్నిమాపక శిక్షణ శిబిరానికి వెళ్లే ముందు మన క్లాస్ పిల్లలకి ఒక నాయకుడిని ఎన్నుకుందాం. ఇప్పుడు ఎవరైనా నాయకుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు? అయినా తలనొప్పి అంతా ఎవరు పడతారు? ఇప్పుడు నాయకుడిగా ఉండడం, ఆ పనులన్నీ చూసుకోవడం నా వల్ల కాదు. నేనుంటాను. ఆ? నేనుంటా. మేము నేనుంటాను. నేను. అయితే సరే రోబోటన్, ఇంకా ఎవరు లేరు కదా? అయితే నిర్ణయం అయిపోయింది. మీకు రోబోటనే నాయకుడిగా ఉంటాడు. అలాగే మేడం. కాపాడండి, కాపాడండి, కాపాడండి! అలాగే పట్టుకుని ఉండండి, నేను వస్తున్నాను. కాపాడండి, కాపాడండి! మీరు బానే ఉన్నారా? బాగున్నాను, మీకు ధన్యవాదాలు రోబోటాన్. దాంతో ముందు అందరిలాగే నేను డ్యూటీ చేశాను. ఇక మనకు ఎందుకు పనికిరాని ఈ ఇనుప డబ్బాగాడు మనకి నాయకుడంట. నీకసలు అంత సీన్ ఉందంటావా? తగ్గేదే లేదు. నిన్ను మేము అందరి నమ్ముతున్నాం రోబోటాన్. మీరు అసలు చింతించకండి. వీళ్ళు చాలా చాలా ఎక్కువ చేస్తున్నారు. ఆ రోబోటన్ గారిని నాయకుడిని చేశారు. వాగేది, వాడికి మళ్ళీ మంచి అవకాశం దొరికిందా? లేదు, అసలు అలా జరగనివ్వను. వాడిని అసలు వదిలిపెట్టకూడదు. చూడండి పిల్లలు, మనం ఇప్పుడు అగ్నిమాపక శిక్షణ శిబిరాన్ని మొదలు పెడదాం. మీరంతా దానికి సిద్ధంగా ఉన్నారా పిల్లలారా? నేనిప్పుడు అలాంటి వాతావరణం సృష్టించడానికి పొగ బాంబును వాడతాను. మంటలు వచ్చిన ప్రతిసారి మనకి ఎదురయ్యింది పొగే, కాబట్టి కొంచెం వంగుని నడవండి. అందరూ నా వెనకాలే నడవాలి, ఓకేనా? వంగని నడవమని చెప్పానా? అలాగే నడవాలి. ఈ దట్టమైన పొగల సామర్థ్యాన్ని దెబ్బతీసేసినట్టుంది కదా. మంచిది. పూర్తిగా క్లాస్ 3 వాళ్ళందరూ వచ్చేసారు. అద్భుతం. అన్ని క్లాసుల వాళ్ళు వచ్చేసినట్టే కదా? 5th గ్రేడ్ క్లాస్ 1 వాళ్ళు ఇంకా రాలేదు. మేము వచ్చేసాము. 5th గ్రేడ్ క్లాస్ 1 వాళ్ళమందరము వచ్చేసాము సారు. 15 నిమిషాల 40 సెకండ్లు పట్టిందా? చాలా నెమ్మదిగా వచ్చారు. ఇప్పుడంతా సిద్ధమైపోయింది. ఇప్పుడు మనం మంటల ఆర్పాలో నేర్చుకుందాం, సరేనా? నా పోయిన పరువును వెనక్కి తెచ్చుకునే అవకాశం వచ్చింది. ఆ రోబోటన్ గారికి ఇంకా అసలు విషయం తెలియదనుకుంటా. ఫైర్ ఎస్టిమేషన్ లో నూనె నింపామని. అందరూ వెనక్కి నిలబడి జాగ్రత్తగా చూడండి. మీరు ఇలాంటి సమయాల్లో చాలా ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. అయ్యా, ఓరి నాయనో. ఓరి నాయనో, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏం జరుగుతుందో చెప్పరా బాబు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పరా బాబు. తప్పకుండా
చూసావు కదా, ఇప్పటికీ నువ్వు నాయకుడు అవ్వాలి అనుకుంటున్నావా? అయినా సరే నేను అసలు తగ్గే ప్రసక్తే లేదు. ఈసారి ఎలాగైనా నేనేంటో నిరూపిస్తాను. అందరూ కిందికి దిగండి. నాకు భయం వేస్తుంది రోబోటాన్. నీకేం జరగదులే. పార్కులో ఆడుకునే దానికన్నా ఇలా చాలా బాగుంది కదా, నువ్వేమంటావు చెప్పు? నేను కూడా రావచ్చా రోబోటాన్? నేను కూడా వస్తే నువ్వు ఏమీ అనుకోవు కదా. మీకు స్వాగతం. మీ సుమి ఎంత అద్భుతంగా దిగింది. ఇప్పుడు నేను ఇంకా బాగా చేసి చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాడో. అయ్యో కాపాడండి, నేను నాయకుడిని. నాయకుడు కాపాడుకునే శక్తి ఉండాలి. రోబోటాన్ కట్టర్. రోబోటాన్ నీకేం కాలేదుగా? స్పానర్లు, రెంచీలు అన్నీ ఇవ్వండి. ఇది తీసుకో. మళ్ళీ రెంచి ఇవ్వు. ఈ బోల్ట్ తీయాలి. ఇది తీసి దీన్ని సెట్ చేస్తే మొత్తం అయిపోతుంది. కానివ్వండి. వాడికి ఎలా ఉంది? బానే ఉన్నాడా రోబోటాన్? నో మోర్. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు రోబోటాన్. కానీ నీ పల్స్ కొట్టుకోవడం లేదు. ఏంటి కాని మరి నువ్వు నాలాంటి రోబోట్లకి పల్స్ ఉండదు అని తెలీదా ఏంటి? నీకు నాయకుడి లక్షణాలు లేవు, సరేనా? నేను ఒప్పుకుంటున్నాను. నేను దానికి ఒప్పుకోను. అది మనుషుల చేతుల్లో లేదు. ఇదేందా ఇది? నేను ఎప్పుడూ చూడలేదు. దీన్ని ఎర్త్క్వేక్ సిమ్యులేటర్ అంటారు. మీరు భూకంపం వస్తే ఎలా ఉంటుందో అనుభవించవచ్చు. ఎవరైనా దీనిని చూడాలనుకుంటున్నారా? అయితే లోపలికి రండి. కనీసం ఇప్పుడైనా నీ ప్రతాపం చూపించుకోరా. నీకు ఇంకా బుద్ధి రాలేదా? నువ్వేం మాట్లాడుతున్నావు? అవకాశం దొరికితే అందిపుచ్చుకోవాలి. నా పోయిన పరువును దక్కించుకోవాలి. ఈసారి నేను ఎలాంటి పొరపాటు జరగనివ్వను. మీరందరూ నన్ను అలాగే చూస్తూనే ఉండండి. సార్ నేను వస్తున్నాను. అలాగే కానీ నీ కర్మ. నన్ను పడేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు దీనికేం సమస్య వచ్చినట్టు? రోబోటాన్ అంతా బాగానే ఉంది కదా, అస్సలు తగ్గద్దు. అయ్యగారు, ఈ యంత్రం సామాన్యులకు చాలా ప్రమాదకరమైంది. అలాగే. మీరు తప్పుకోండి, దీని సంగతి నేను చూస్తాను. ఇక దెబ్బ కాసుకో రోబోటర్. నేను పడిపోను. మరి దీని సంగతి ఏంటో? రేయ్ నిన్ను వదలరా రేయ్. ఈ విషయంలో నిన్ను క్షమించేదే లేదు. రోబోటాన్ పంచ్. అయ్యో అమ్మా. బాబా
చచ్చాను రా భగవంతుడా. ఇప్పుడు ఆ ట్రక్ ఓనర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? తుక్కు తుక్కు అయిపోయింది. నీతో పాటు నడవచ్చా? కొంచెం ఎక్కువైంది కానీ రోబోటన్ గాడి సంగతి ఏంటి? నీకు రోబోటన్ గాడు అక్కడ దొరుకుతాడేమో, ఒకసారి వెళ్ళి చూడు. అందరూ చూస్తున్నారు పిల్లలు, భూకంపం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది, కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. నవ్వకుండా నేనైతే ముఖ్యమైన విషయం చెప్తున్నాను, కానీ ఒక విషయం ఒప్పుకోవాల్సిందే, వాళ్ళు చాలా తమాషాగా తింగరల్లా కనబడుతున్నారు. నాకు ఈ సమయంలో చాలా నవ్వొస్తుంది, కానీ ఏమీ చెయ్యలేము.